నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలోని నవనారసింహ క్షేత్రాల్లో ధర్మపురి క్షేత్రం ఒకటి. దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి తీరాన కొలువైన దివ్య క్షేత్రం ఇది. దక్షిణ కాశీగా, తీర్థరాజంగా, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న ధర్మపురి దివ్య క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉంది. పురాణ చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ ధర్మపురిలో స్వామి యోగానంద లక్ష్మీ నరసింహుడిగా అవతరించాడు. వేదాధ్యాయానికి, కళలకు ఆది నుంచి కానాచి అయిన ఈ ధర్మపురి యోగానంద నరసింహ విభుడి పాదస్పర్శతో పునీతమయ్యింది. 9వ శతాబ్దం నుండే ప్రసిద్ధి పొందిన ఈ దివ్య క్షేత్రం ప్రాశస్త్యాన్ని, ఇక్కడ కొలువై ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ విభుడి ఆలయ విశిష్టతను ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. ధర్మపురి క్షేత్రం కొన్ని వేల సంవత్సరాల నాడు వెలిసినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. ధర్మపురి వేద విధులు, ధర్మశాస్త్రాలను అవపోసన పట్టిన పండితుల గడ్డగా అనాదిగా భాసిల్లుతోంది. ఈ దివ్యక్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. 9వ శతాబ్దం నుండే ఈ క్షేత్ర వైభవం ప్రాచుర్యంలో ఉంది. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఈ క్షేత్ర ప్రాధాన్యాన్ని గుర్తించి స్వామిని సేవించుకున్నట్టుగా శాసనాలు చెబుతున్నాయి. ఈ దివ్యక్షేత్రంలో ఉన్న ఆలయంలో యోగానంద లక్ష్మీ నరసింహుడు అత్యంత ప్రసన్న వదనుడై దర్శనమిస్తే, పక్కనే ఉన్న మరో ఉపాలయంలో స్వామి అత్యంత ఉగ్రరూపుడైన దర్శన భాగ్యాన్ని ప్రసాదించడం విశేషం. ఎన్నో ఆలయాల సమాహారంగా వెలుగొందుతున్న ధర్మపురి యోగానంద లక్ష్మీ నరసింహ ఆలయ వైభవాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. జ్వాలా నృసింహ కరుణామయ దివ్యమూర్తే యోగాభినందన నృసింహ దయా సముద్ర లక్ష్మీ నృసింహ శరణాగత పారిజాత బ్రహ్మాదయః సురవర ముని పుంగవాశ్చ త్వాం సేవితుం వివిధ మంగళవస్తు హస్తాః ద్వారే వసంతి నరసింహ భవాబ్ధిపోత ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భక్త రసిక భవదీయ సేవా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ధర్మపురి క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులకు యమపురిని చూసే అవసరం ఉండదన్న నానుడి ఈ శ్లోకాన్ని బట్టే వచ్చిందని పెద్దలు చెప్తారు. ఈ స్వామిని దర్శించుకున్న భక్తులకు యమ బాధలు, ఈతి బాధలు ఉండవని స్థల పురాణం చెబుతోంది. ఎందుకంటే స్వయంగా యమధర్మరాజే ఇక్కడ కొలువయ్యున్న యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని సేవించుకుని తరించారు. ज्वलत्कराळ जिह्विका धगत्कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नगत्सहस्रशत सहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्र नारसिंह ते नमो नमः नारसिंह ते नमो नमः. ఇక్కడున్న బ్రహ్మ పుష్కరిణిలో స్నానమాచరించగానే యమధర్మరాజుకున్న పాపఫలం పటాపంచలైపోయిందని స్థల పురాణం చెబుతోంది. అప్పటి నుండి ఈ స్వామిని సేవించుకునే భాగ్యాన్ని విడిచి ఉండలేక యమధర్మరాజు ఇక్కడ శాశ్వతంగా ఉండే వరాన్నిమ్మని స్వామిని కోరాట. యమధర్మరాజు భక్తికి మెచ్చిన స్వామి ఆయనకు ఇక్కడ ఉండడానికి అనుమతివ్వడమే కాక, మొదటగా ఏ భక్తులైతే యమధర్మరాజును దర్శించుకుని ఆ తర్వాతే తనను దర్శించుకుంటారో వారికి మాత్రమే ధర్మపురి యాత్రాఫలం దక్కుతుందని వరమిచ్చాట. అది మాత్రమే కాక
ఈ దివ్య క్షేత్రంలో కొలువయ్యున్న యమధర్మరాజును సేవించుకున్న భక్తులకు యమ బాధలు ఈతి బాధలు ఉండవని కూడా స్వామి సెలవిచ్చాట. అంతటి మహత్తరమైన దివ్య క్షేత్రం ఈ ధర్మపురి క్షేత్రం. ఈ దివ్య క్షేత్రంలో యోగాసనుడైన నరసింహస్వామి లక్ష్మీదేవితో కూడి అత్యంత ప్రసన్న వదనుడై దర్శనమిస్తే, ఇక్కడే ఈ ప్రాంగణంలోనే ఉన్న మరో ఉపాలయంలో స్వామి అత్యంత ఉగ్రరూపుడిగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహించడం విశేషం. పాత నరసింహస్వామి ఆలయంలోనే స్వామివారి గర్భాలయ ప్రధాన ద్వారం దగ్గర యమధర్మరాజు విగ్రహం మనకు కనిపిస్తుంది. ధర్మవర్మ అనే మహారాజు ధర్మవర్ధనుడై ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ధర్మపురి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ ధర్మపురి క్షేత్రం అతి ప్రశాంతమైన సుందరమైన దివ్యక్షేత్రం. ఈ ఆలయ నిర్మాణ రీతుల్లో అలనాటి శిల్పకళా రీతుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. 1018వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ. దక్షిణ భారతదేశంలోని నవనారసింహ క్షేత్రాల్లో సుప్రసిద్ధమైన క్షేత్రం ధర్మపురి. గోదావరి ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రంలో నారసింహ విభుడు లక్ష్మీ సమేతుడై యోగాసన ముద్రలో స్వయంభూ సాలగ్రామ రూపుడై విరాజిల్లుతూ యోగానంద నారసింహుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయానికి 2 గోపురాలున్నాయి. వాటిలో ఒకటి ప్రధాన ఆలయానికి వెళ్లే ద్వారం కాగా, రెండవది లోపల నుండి భక్తులు బయటకు వచ్చే ద్వారంగా ఉంది. ఈ గోపుర నిర్మాణాన్ని, గోపురాలపై కొలువు తీరిన దేవీదేవతల విగ్రహాల శోభను చూస్తే అలనాటి శిల్పకళా వైభవం, నిర్మాణ చాతుర్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ధర్మపురిలో గోదావరి నది దక్షిణాభిముఖంగా ప్రవహిస్తుంది. అందువల్ల అనాదిగా ఈ తీర్థానికి అత్యంత ప్రాధాన్యత ఉందని చెబుతారు. ఈ దివ్య క్షేత్రానికి వచ్చిన భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి సమస్త పాపాలను తొలగించుకుని మరీ యోగానంద నరసింహస్వామి దర్శనం చేసుకుంటారు. నిత్యం గంగలో మునకేసి యోగానంద నారసింహుణ్ణి దర్శించుకుని గోదావరి తీరాన తపమాచరించే యోగం ఎందరో ఋషులు, మునులు, సిద్ధులకు కలిగిందని స్థల పురాణ కథనం. భక్తితో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే అనేక మంది దేవీ దేవతల విగ్రహాలతో పరిపుష్టమైన ఆలయ గోపురం కనిపిస్తుంది. ప్రధాన గోపురాన్ని దాటుకుని ముందుకు కదిలిన భక్తులకు టీవీగా నిలిచిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభాన్ని దాటుకొని ముందుకు కదిలితే శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం కళ్ల ముందు నిలుస్తుంది. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటూ భక్తి ప్రపత్తులతో స్వామిని స్మరిస్తూ భక్తులు శ్రీ మహాలక్ష్మి సమేతుడైన ఆ దివ్య క్షేత్రంలో వెలిసిన యోగానంద నారసింహ విభుణ్ణి దర్శించుకుంటారు. ఈ స్వామిని దర్శించుకున్న వారికి ధర్మబద్ధమైన కోరికలు సత్వరమే తీరుతాయని ప్రతీతి. భూలోకంలో బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయాల్లేవు. అది ఆయనకు శాపమని పురాణ కథనాలు చెప్తున్నాయి. కానీ ఒక్క ధర్మపురిలో మాత్రం శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహ ఆలయంలో
బ్రహ్మదేవుడు స్వామిని సేవించుకునేందుకా అన్నట్టుగా కొలువుతీరున్నాడు. శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహస్వామి మహామంటపంలో బ్రహ్మదేవుడి విగ్రహం మనకు కనిపిస్తుంది. సాక్షాత్తు వైకుంఠవరదుడైన స్వామి బ్రహ్మదేవుణ్ణి అనుగ్రహించి ఆయనకు తన సమక్షంలో నిలిచి ఉండేలా భాగ్యాన్ని ఈ దివ్యక్షేత్రంలో కల్పించాడని స్థల పురాణం చెబుతోంది. ఎందెందు వెదకినా నీ దివ్య రూపము అందందే కనిపించే ఆశ్చర్యచకితము. ఎందెందు వెదకినా నీ దివ్య రూపము అందందే కనిపించే ఆశ్చర్యచకితము. ముక్కోటి దేవతలు కొలువంగ నిన్ను, ముక్కోటి దేవతలు కొలువంగ నిన్ను రూపము వీడి దయ చూపినావు. ధర్మవర్మ అనే రాజు ధర్మనిరతికి తపోనిరతికి ప్రతీకగా ఈ ప్రాంతానికి ధర్మపురి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఇంకా ఎంతోమంది రాజాధిరాజులు ఈ ధర్మపురి వైభవాన్ని, ప్రాభవాన్ని, ఇక్కడ కొలువై ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ విభుడి మహత్యాన్ని గుర్తించి అత్యంత భక్తి ప్రపత్తులతో స్వామిని సేవించుకొని తరించారనటానికి అనేక చారిత్రక ఆధారాలు ఈ ఆలయ ప్రాంగణంలోని శాసనాల ద్వారా ప్రపంచానికి ప్రకటితమవుతున్నాయి. అనాదిగా వేదాధ్యాయానికి, వేదాధ్యాయన పరులకు నెలవైన ఈ నేలపై అడుగు పెట్టడమే అత్యంత పుణ్యఫలప్రదమని పెద్దలు చెబుతారు. ధర్మపురి వేదాధ్యాయానికి, సంగీత సాహిత్యాది కళలకు కాణాచిగా పేరుగాంచిన దివ్యక్షేత్రంగా అనాదిగా భాసిల్లుతోంది. ప్రహ్లాద వరదుడైన స్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత అత్యంత ఉగ్రరూపుడై సంచరిస్తూ ఇక్కడికి వచ్చాడని, ఆయనని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క లక్ష్మీదేవికి తప్ప సమస్త చరాచర సృష్టిలో ఇంకెవరికీ సాధ్యం కాదని, అందువల్ల ఆ తల్లే స్వయంగా వైకుంఠం నుంచి దిగొచ్చి స్వామిని శాంతచిత్తుడిగా చేసిందని పురాణ కథనం. అందువల్లే ఇక్కడున్న ప్రశాంత వదనుడైన యోగానంద నారసింహస్వామితో పాటుగా పక్కనే మరో ఉపాలయంలో కొలువుతీరి ఉన్న ఉగ్ర నారసింహ రూపాన్ని కూడా దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది. దశావతారాల్లో నారసింహ అవతారం చాలా గొప్పది. ఈ ప్రాంతాన్ని పాలించిన ధర్మవర్మ అనే మహారాజు తపస్సు చేత ప్రహ్లాద వరదుడైన స్వామి ఈ దివ్య క్షేత్రంలో స్వయంభూ సాలగ్రామ శిల రూపంలో అవతరించాడని ప్రతీతి. ఈ స్వామిని దర్శించుకున్న భక్తులకు అనంతమైన లక్ష్మీ కటాక్షం వరదానంగా లభిస్తుందని పెద్దలు చెబుతారు. భక్తులు కుజదోష నివారణకు, శనిదోష నివారణకు ఈ దివ్య క్షేత్రంలో హోమాదికాలు చేసుకోవడం, దివ్య కళ్యాణ క్రతువులో పాల్గొనడం పరిపాటి. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. నమో నారసింహ లక్ష్మీ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ. శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. ధర్మపురి లక్ష్మీ నారసింహ విభుడి ఆలయానికి అతి సమీపంలో ఉండే మరో ప్రసిద్ధమైన ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ధర్మపురిలో ఉన్న ఆలయాలన్నింటిలోకి అతి పురాతనమైనదిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిదని చాలామంది అనుకుంటున్నప్పటికీ ఇది ఇంకా ప్రాచీనమైందని చెప్పడానికి అనేక చారిత్రక ఆధారాలున్నాయి. ఈ రామలింగేశ్వర స్వామి కోరిన వరాలను ప్రసాదించే కొంగు బంగారమని ప్రతీతి. ఈ ఆలయంలో ప్రవేశించగానే ముందు కాశీ విశ్వేశ్వర లింగం దర్శనమిస్తుంది. ఇది ధర్మపురిలో ఉన్న శివలింగాల్లోకెల్లా అతిపెద్ద లింగమని చెబుతారు. ఈ శివలింగం చుట్టూ అనేక మంది దేవీ దేవతల శిలా విగ్రహాలు ఉంటాయి. గర్భాలయంలో కొలువైన రామలింగేశ్వరుని దర్శించుకున్న క్షణంలో భక్తుల మది నిర్మలమైన అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందంతో పులకాంచితమవుతుంది.
ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నటభంగినవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో శ్రీరామచంద్రమూర్తి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కనుక ఈయన్ని రామలింగేశ్వరుడు అంటారు. ఈ రామలింగేశ్వర లింగం పానవట్టల్లో కొంచెం కిందకి దిగినట్టుగా ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకున్న భక్తులకు పునర్జన్మ ఉండదని చెబుతారు. ఇక్కడ స్వామి కోరిన వరాలనిచ్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. నిత్యం అభిషేకం అర్చనలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్న ఈ స్వామి పిలిచినదే పలికే దైవంగా ప్రసిద్ధిగాంచాడు. గోదావరి ఒడ్డునున్న దత్తాత్రేయుడి ఆలయం కూడా ధర్మపురిలో ప్రధానమైన ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. అత్రి అనసూయల పుత్రుడైన దత్తాత్రేయుడు తనను దర్శించి సేవించవచ్చిన భక్తులపై అనుగ్రహ వృష్టిని కురిపిస్తున్నాడా అన్నట్టుగా అత్యంత ప్రసన్నంగా కనిపించే స్వామి పాలరాతి విగ్రహం ఈ ఆలయంలో కొలువుతీరుంటుంది. ఈ ఆలయానికి సమీపంలో ఓ రామాలయం, హనుమంతుడి ఆలయం కూడా ఉన్నాయి. విఘ్ననాశకుడైన వినాయకుడు కూడా ఇక్కడ కొలువయున్నాడు. యోగానంద నారసింహస్వామి ఆలయం సమీపంలో ఉన్న ఓ చిన్న ఆలయంలో సత్యవతీమాత, చిత్రాంగుడు, ధర్మాంగుడి విగ్రహాలున్నాయి. ఈ ప్రాంగణంలోనే సత్యవతీమాత ప్రతిష్ఠించిన సైకత స్తంభం కూడా కనిపిస్తుంది. సత్యవతీదేవి నెలకొల్పిన ఈ ఇసుక స్తంభం వల్లే ఈ ఉపాలయానికి సత్యవతి ఆలయం అన్న పేరొచ్చిందని పెద్దలు చెబుతారు. పామును పతిగా పొందిన సత్యవతీదేవి ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఫలితం కనిపించలేదట. ధర్మపురి క్షేత్రంలో గోదావరిలో స్నానం చెయ్యగానే సత్యవతీదేవి భర్తకు మనిషి రూపం వచ్చిందట. అందువల్లే ధర్మపురిని దర్శించుకున్న వారికి యమపురి ఉండదన్న నానుడి స్థిరపడిందని పెద్దలు చెబుతారు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అక్కపెల్లి రాజేశ్వరాలయం ఉంటుంది. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయంలో రాజేశ్వరుడు లింగరూపుడై కొలువయున్నాడు. యోగానంద లక్ష్మీ నారసింహస్వామికి ఏటా పల్లకీ సేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ పల్లకీ ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఉవ్విళ్లూరుతారు. సాధారణంగా వైష్ణవ క్షేత్రాలకు శివుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు. శైవ క్షేత్రాలకు విష్ణువు క్షేత్రపాలకుడిగా ఉంటాడు. శివకేశవులు ఇరువురికి నెలవైన ధర్మపురిని దర్శించుకునే భాగ్యాన్ని పొందడం అత్యంత దుర్లభమని పెద్దలు చెబుతారు. అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించే దివ్యక్షేత్రమే ధర్మపురి. ఈ నేలపై అణువణువు వేదవిహితమే. ఈ నేలపై అడుగడుగు శివకేశవుల అనుగ్రహ వృష్టి భరితమే. అందుకే ధర్మపురి ఇలా వైకుంఠపురమై భాసిల్లుతోంది. అందుకే ధర్మపురి దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. అందుకే ధర్మపురి యమయాతనల్ని సైతం హరించగల దివ్యక్షేత్రమై ఈ పొడుముపై కొలువుతీరింది. శివకేశవుల అభేదాన్ని చాటుతూ భక్తి రసఝరి ప్రవాహమే అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ శివకేశవులిరువురిని కోరి సేవించవచ్చిన భక్తులకు కైవల్యాన్ని అనుగ్రహిస్తోంది. శ్రీ యోగానంద నారసింహ విభుడు కొలువుతీరి ఉన్న దివ్యక్షేత్రం ధర్మపురి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. నిరంతర వేద పఠనం, వేదాధ్యాయనంతో పునీతమైన ఈ గడ్డ ఖ్యాతి దిగ్దిగంతాలకు వ్యాపించిందని చెప్పడంలో లవలేశమైన అతిశయోక్తి లేదు. ఈ దివ్యక్షేత్రంలో కొలువుతీరిన శ్రీ యోగానంద నారసింహ విభుడు శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇక్కడ కొలువుతీరి నిత్య సేవలు, పూజలు, కైంకర్యాలు అందుకుంటూ భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణిని బ్రహ్మ పుష్కరిణి అంటారు. యముడు ఈ పుష్కరిణిలో స్నానమాచరించి
పాప విముక్తుడయ్యాడని స్థల పురాణం చెబుతోంది. అందువల్ల స్వామిని అనవరతము సేవించుకుని తరించే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరాడట. స్వామి ఆనతితో యమధర్మరాజు ఇక్కడే శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరో విశేషం ఏంటంటే, ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న తర్వాతే భక్తులు యోగానంద లక్ష్మీ నారసింహుడి దర్శనం చేసుకోవాలి. అప్పుడే యాత్రాఫలం దక్కుతుందని యోగానంద నారసింహస్వామి యమధర్మరాజుకు వరమిచ్చాడని స్థల పురాణం చెబుతోంది. పాత నరసింహస్వామి ఆలయ ప్రవేశం దగ్గర యమధర్మరాజు విగ్రహం కనిపిస్తుంది. ఆలయ దర్శన వేళలో నిత్యం ఉదయం 4:30 గంటలకు సుప్రభాత సేవతో ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. స్వామివారికి అభిషేకానంతరం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వామివారికి అనునిత్యం పంచామృతంతో ఉదయం వేళ అభిషేకం చేస్తారు. అలాగే నిత్యం వేదపారాయణ సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు నివేదన చేసిన తర్వాత ఆలయం తలుపులు మూసేస్తారు. మళ్లీ సాయంత్రం 4:30 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. రాత్రి 8:30 గంటలకు స్వామికి ఏకాంత సేవతో ఆలయం తలుపులు మూసుకుంటాయి. నిత్యం స్వామికి అభిషేకం, సహస్రనామార్చన, అష్టోత్తర పూజ జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో భక్తులు రాక ఎక్కువగా ఉంటుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ధర్మపురికి తరలివస్తారు. ప్రయాణ సౌకర్యాలు: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి ధర్మపురికి, జగిత్యాలకు నేరుగా బస్సు రవాణా సౌకర్యం ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు, ప్రైవేటు బస్సులు ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులో ఉంటాయి. ధర్మపురి సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ ధర్మపురికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. మృత్యువును సైతం గడగడలాడించగల దైవం ధర్మపురి నరసింహస్వామి. ఈ స్వామిని సేవించుకున్న భక్తులకు మృత్యు భయంతో పాటు ఈతి బాధలు కూడా తొలగిపోతాయని ప్రతీతి. కేవలం భక్తులు మాత్రమే కాక స్వయంగా ఆ మృత్యువే స్వామిని శరణు వేడి ఈ దివ్యక్షేత్రంలో స్వామి ఆలయ ప్రాంగణంలో శరణుచొచ్చిన వైనం మొత్తం కూడా ఈ భూమండలమంతా వెతికిన మరొక చోట ఇంకెక్కడా కనిపించదు. ఉగ్ర నారసింహుడిగా ఒక రూపంలోనూ, యోగానంద లక్ష్మీ నారసింహుడిగా ప్రశాంతవదనుడై మరో రూపంలోనూ స్వామి ఒకే ప్రాంగణంలో కొలువై ఉండటం మరో విశేషం. దక్షిణ వాహిని అయిన గోదావరి స్నానం చేసి శ్రీ లక్ష్మీ సమేత యోగానంద నరసింహ విభుడిని దర్శించుకున్న భక్తుల పుణ్యమే పుణ్యం, జన్మధన్యం. ఇవే ధర్మపురి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు. మళ్ళీ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో వచ్చే ఎపిసోడ్లో మరో దివ్య ఆలయ వైభవ విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.